భూస్వాములు కావచ్చు లేదా దొరలు దేశ్ముఖులు ప్రజల్ని ఏ విధంగా హింసపెట్టేవారు? అంటే వాళ్ళు వెట్టి చాకిరి అన్నారు. వెట్టి చాకిరి అంటే ఎట్లా? అంటే వాళ్ళ పనికి అసలు వేతనమే ఇవ్వకపోయేదా? తక్కువ వేతనం ఇచ్చేదా? మళ్ళీ ఇందులో కూడా ఈ నిజాం ఎవరైతే ఉన్నారో ముస్లిం రాజు అన్నారు. ఆయన కేవలం హిందూ ప్రజల్నే హింసించేవాడా? ఆయన రాజ్యంలో ఉన్న ముస్లింలను కూడా అదే విధంగా చూసేవాడు. నవాబుగా నైజాము వాడికి సంబంధించిన కింద గ్రామాలలో ముస్లింలకి హిందువులకు సంబంధించిన అనేక మంది తొత్తులుగా కొనసాగుతూ ప్రజల మీద అనేక రకాలుగా వెట్టి చాకిరి అంటే ఎలాంటి శ్రమకి వేతనం లేకుండా కూలి లేకుండా ముందుగా వాళ్ళ పొలాలు నాటు వేయించుకోవటము, వాళ్ళ ఇంట్లో ఏ పెళ్ళైనా లేకపోతే ఎటువంటి ఫంక్షన్లు జరిగినా ఉచితంగా చేయటం తప్ప ఇంకోటి లేదు. బానిస సమాజంలో మనం ఒకసారి చరిత్ర వెనక్కి పోయి చూసినట్టయితే బానిసలతోని పని చేయించుకునే యజమానులు బానిసలు బతికి ఉండటం వరకు మాత్రమే తిండి పెట్టేవాడు. ఎలాంటి అదనపు వేతనం ఉండకపోయేది. ఇక్కడ కూడా వాళ్ళకి పని చేయటం కోసం వీళ్ళు బతికి ఉండాలి అనే కోసం ఆ వెట్టి చాకిరి చేసేవాళ్ళు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు మాదిగ, మాల, కుమ్మరి, కమ్మరి ఇలాంటి వాళ్ళతోని బాగా వెట్టి చాకిరి చేయించుకునే ఒక వాతావరణం ఉన్నది. వెట్టి చాకిరితో పాటు ఆ ప్రజలకు సంబంధించిన వాళ్ళకి వెట్టి చాకిరీ చేయటం కాకుండా వాళ్ళ నుంచి పన్నులు కూడా వసూలు చేసే విధానం అది మహాఘోరంగా ఉండేది. రకరకాల పన్నులు అది మనం చూసినట్టయితే ఈ పీడిత వర్గాల్లో ఎవరైనా అమ్మాయి సమర్థ అయితే ఆ సమర్థకి భూస్వామికి పన్ను కట్టాల్సిందే, పెళ్ళైతే పన్ను కట్టాల్సిందే, ఎవడైనా చుట్టాలు వస్తే పన్ను కట్టాల్సిందే. హిందువులకి అనేది ముస్లిం అనేది లేకుండా దాదాపుగా ఈ దోపిడీదారులంతా కూడా ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేకుండా రెడ్డిస్ కానీ, రావులు కానీ, యలమలు కానీ, దేశముఖులు అని పిలువబడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే నైజాం నవాబు కింద ఉన్న రజాకారులకు సంబంధించిన ఏజెంట్స్ కానీ ఎక్కడైనా సరే ఏమీ లేకుండా ఆ రెండు మతాలకు సంబంధించిన అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు నవాబులు కలిసి ఈ దోపిడీని సమిష్టిగా కొనసాగించారు. ఆ దోపిడీని ఆ అణిచివేతని మనం అసలు ఊహించలేని వాతావరణం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంటే ముఖ్యంగా చెప్పుకునేది భూమి పంచడం. దాదాపు 10 లక్షల ఎకరాలు పంచారని విన్నాం. అంత పెద్ద ఎత్తున భూమి పంచడం అసలు ఎలా సాధ్యమైంది? 10 లక్షల ఎకరాలు అంటే అది మామూలు విషయం కాదు. ఆ వెట్టి చాకిరిలో బతుకుతున్న వాళ్ళు, బానిస మనస్తత్వంలో ఉన్న వాళ్ళు, తిరుగుబాటు చేసి అందులోంచి వచ్చిన వాళ్ళు 10 లక్షల ఎకరాల భూమిని పంచారంటే చాలా గొప్ప విషయం. అది ఎలా సాధ్యమైంది? తెలంగాణ అంటే హైదరాబాదు రాష్ట్రానికి సంబంధించినంత వరకు చూస్తే 1.5 కోటి జనాభా ఉంటారు. ఓకే, ఆ కాలంలో ఒక తెలంగాణలోనే 1 కోటి మంది ఉంటారు. మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించిన ఒక 50 లక్షల మంది కలిపి 1.5 కోటి ఉంటారు. వీళ్ళందరూ అనేక మంది భూస్వాములు. విష్ణూరు రామచంద్రారెడ్డికి 1 లక్ష ఎకరాలు పైగా, జన్నారెడ్డి సుధీర్ రెడ్డి మన సూర్యాపేట నూతనకల్లు పక్కన ఉన్న ఎర్రబాటుకు సంబంధించిన దానికి 1,50,000 అని, కల్లూరు దేశ్ముఖ్ అని, వీళ్ళందరి కూడా కొన్ని లక్షల ఎకరాల భూమి వాళ్ళ స్వాధీనంలో ఉండేది. ఇదే కాకుండా నవాబుకి అంటే నైజాంకి ఈ తెలంగాణ హైదరాబాదు రాష్ట్రంలో 3 నుంచి 2 వంతులు అతనికి తన స్వాధీనంలో ఉండేది సొంత భూమిగా. కేవలం కొద్ది మంది వ్యక్తుల దగ్గరే దున్నని వాడి దగ్గర అంత భూమి ఉండటం ఫలితంగా ఉత్పత్తి రాకపోయేది. కౌలుకిచ్చి వాడు మొత్తం కూడా దోపిడీ చేసేవాడు. అందుకని ఆ భూమి అనేది లక్షల ఎకరాలుగా ఉండటం ఫలితంగా లక్షల ఎకరాల భూమి అతి తక్కువ మంది దగ్గర, అసలు భూమి లేని వాళ్ళ దగ్గర అతి తక్కువ భూమి ఉండటం ఫలితంగా ప్రజలందరూ కూడా ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలి, దున్నేవాడికి భూమి కావాలి అనే ప్రధానమైన నినాదంతోనే ఆ పోరాటం ఫలితంగా ప్రజలందరూ కూడా భూమి కోసం అంటే కమ్యూనిస్టు వ్యవస్థ స్థాపనలో నూతన ప్రజాస్వామిక వ్యవస్థని కొనసాగించే దానిలో భాగంగా ఆ పిలుపు దున్నేవానికి భూమి అనే నినాదంతోనే ప్రజలందరూ సామూహికంగా తిరుగుబడి భూమిని స్వాధీనం చేస్తున్నది. దాంట్లో భాగంగా 10 లక్షల ఎకరాలు అనేది రికార్డు పరంగా ఏ ఊళ్ళో ఎన్ని ఎకరాలు పంచబడింది అనేది కూడా ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ లెక్కలతో సహా కూడా చెప్పబడింది.